సార్, హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి చాలా గుడ్ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ పూర్తిగా ఎత్తివేశారు. ఇక నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉండబోతుంది అసలు? చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నదండి ఇది. ఎందుకంటే అసలు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ యొక్క ప్రొటెక్షన్ ఇదంతా ఏదైతే హెల్త్ యొక్క ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ చూడాలి. నిజానికి బయట కంట్రీస్ లో అలాగే జరుగుతుంది. మన ఇండియాలో అత్యధిక జనాభా అండ్ పూర్ ఫ్యామిలీ అవడానికి మెయిన్ రీజన్ అనేది మెడికల్ ప్రాబ్లమ్. మనకు నిరుద్యోగం కాదు, చదువు కాదు, ఏం కాదు, మెడికల్ ప్రాబ్లం వల్లనే దాదాపు చాలా మంది పూర్ గా అయిపోతారు మిడిల్ క్లాస్ నుండి. సో దీనిపైన కూడా 18% జిఎస్టీ అనేది అసలు ఎవరు కూడా నచ్చని విషయం. దానివల్ల కొంతమంది తీసుకోలేకపోతుంది. ఇప్పుడు 10,000 రూపాయల్లో కూడా వాళ్ళకు 2,000 యాడ్ అయిందంటే 12,000 అయిపోతుంది. ఆ 12,000 అవుతుందని చెప్పేసి పోస్ట్ పోన్ చేసి చాలా మంది హాస్పిటల్లో పడి డెత్లు అయిపోయి ఎన్నో రకాల సమస్యలన్నీ చూస్తూ వచ్చాము. ఈ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద 18% నుంచి 5% చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడే చాలా సంతోషం ఉండే. దాన్ని అమాంతంగా 0 చేసేసారు. అయితే ఒక రకంగా పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇక్కడ నుంచి అయినా ఆలోచించి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసుకోవాలి.